సరే, ఒక 45 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం చాలా కీలకమైన విషయం ఆలోచించాల్సి ఉంది గనక మనం ఆలస్యంగా ఆరంభించుకున్నాం ఈరోజు. ఆ కారణం చేతనే మనం కొంచెం ఆలస్యంలో ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకుని ఈ రోజుకు సహకరించండి. రేపు ఇలాంటి ఇబ్బంది లేకుండా మీరు త్వరగా వస్తే మధ్యాహ్న భోజన సమయానికి ముందే మనం ముగించుకోగలుగుతాం. వాక్యాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 6వ వచనం మనమందరం కలిసి చదువుదాం. ఇది ఉజ్జీవం కొరకైన ప్రార్థనా వచనం. నాతో కలిసి చదవండి. నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మళ్ళీ చదువుదాం. నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. మరో స్థలంలో మరొక భాగాన్ని చదువుతాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు మార్చి చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. తొమ్మిదో వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ 2 దినాల ప్రత్యేకమైన కూడికలను బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ మొదటి దినం పగటిపూట 2వ సందేశం దగ్గర నీ పాదాల చెంత మేము కూర్చున్నాం. మొదటి సందేశంలో నీవిచ్చిన ఉజ్జీవం అది ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, మా స్థితిగతులను అది ఎలా మారుస్తుందో మేము చూడడానికి మీరు మాకిచ్చిన యెషయా గ్రంథం 64 అధ్యాయాన్ని బట్టి మీకు వందనాలు. మరోసారి నీ పాదాల చెంత మేము కూర్చున్నాం. ఉజ్జీవింపబడిన ఒక సేవకుని జీవితంలోంచి మేము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మీ సన్నిధిని మేము కూర్చున్నాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరు మాతో మాట్లాడదలచిన నీ మాటలన్నీ విడుదల చేయమని. సమయం కొంచెం అధికంగా అయ్యింది. మా ప్రియులు ఓపిక చేసుకొని నీ మాటలు వినడానికి ఆత్మదేవ మీరు చురుకుతనాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మెట్టుకు మా అందరి ద్వారా నీ నామానికే మహిమ తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, దేవుడిచ్చు ఉజ్జీవం దాని గూర్చి 8 సంగతులు మనం చూస్తూ రావడానికి ప్రభు సహాయం చేశారు. 2వ తలంపు మీకు ముందే చెప్పాను గనక, దేవుని సేవకునిలో ఉజ్జీవం. మనం చదివిన ఈ వచన భాగాలు క్రైస్తవ విశ్వాసములు ఉన్న వారికి చాలా సుపరిచితమైన వచన భాగాలు. బైబిల్ గ్రంథంలో చాలా దర్శనాలు ఉన్నాయి. అయితే అన్ని దర్శనాలలో ఇప్పుడు మనం చదివిన దర్శనాన్ని, ఇది దర్శనాలకే కిరీటం అంటే దర్శనం అని అన్నారు బైబిల్ పండితుల అభిప్రాయంలో. ఇప్పుడు మనం చదివిన ఈ దర్శనం దర్శనాలకే కిరీటం అంటే దర్శనం. ఈ మాట బైబిల్ పండితులు ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే, ఈ దర్శనం వ్రాసే విధానం మనం గమనిస్తే, ఇది మరణముతో వ్రాయటం ఆరంభించబడింది, ఇది పుట్టుకతో వ్రాయటం ముగించబడింది. 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున మరణం రాయబడింది. మరి 13వ వచనం అడుగును చూడండి, ఏమి రాసిందంటే, అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని రాసి ఉంది. మరణంతో ఆరంభించబడిన ఈ దర్శనం అది పుట్టుకతో ముగించబడింది కనుక, జీవముతో ముగించబడింది గనక ఇది దర్శనాలకే కిరీటం అంటే దర్శనం అన్నారు. ఇదొక తలంపు. 2వ తలంపు, ఈ దర్శనం చూచిన దైవజనుడు దేవుని సందులో ఉనికిపోవలసి వచ్చింది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడనని అతను కొంచెం షేక్ అయిపోయినాడు దేవుని సన్నిధిలో. దర్శనం అది ఎందుకు గొప్ప దర్శనం అంటే, దర్శనము చూచిన వ్యక్తినే ఈ దర్శనం వణికించింది గనక ఇది గొప్ప దర్శనం అయింది. 3వ తలంపు ఏంటి అంటే, ఈ దర్శనములో పాపక్షమాపణ సందేశం ఉంది. ఈ దర్శనములో శరాపుల్లో ఒకడు యెషయా దగ్గరకు వచ్చి ఆ కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని అతని పెదాలకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని అన్నాడు. ఇందులో పాపక్షమాపణ సందేశం ఉంది. పాపక్షమాపణ సందేశం లేని దర్శనాలు అవి చొప్పదండి దర్శనాలే అవుతాయి, చవచవ దర్శనాలే అవుతాయి. కనుక ఈ దర్శనం గొప్ప దర్శనం ఎందుకు అయిందంటే, ఇందులో పాపక్షమాపణ సందేశం ఉంది కనుక. ఈ దర్శనం చూచిన దైవజనుడు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి అతను చాలా ప్రయోజకుడయ్యాడు. ఎంత ప్రయోజకుడయ్యాడు అంటే ఆయన మాటల్లోనే చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 18వ వచనం. యెషయా 8:18, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. నేనును నా పిల్లలను దేవుని ప్రజల మధ్య సూచనలుగా మేమున్నాం. ఒక మాటలో చెప్పాలి, మేమే ఒక సందేశంలా బ్రతుకుతున్నాం. మమ్మల్ని చూస్తే ఒక సందేశం దేవుని ప్రజలు దొరికినట్టే. నేనును నా పిల్లలను దేవుని ప్రజల మధ్య ఒక సందేశంలాగా మేము బ్రతుకుతున్నామన్నాడు. మరి అతను పొందిన ఉజ్జీవం ఏ స్థాయికి తీసుకుని వెళ్ళిందంటే, మనుషుల మధ్య ఆయనను ఒక సందేశాత్మకంగా నిలిపింది. ఇది ఒక సంగతి. 2వ సంగతి, ఆయన వ్రాసినటువంటి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ కలిపితే అన్ని పుస్తకాలు కలిపితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. బైబిల్లో 60 అధ్యాయాలు ఉన్నట్టు యెషయా వ్రాసిన తన గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్టు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి గనక యెషయా ఒక మినీ బైబిల్ రాశాడు అని అంటారు. మినీ బైబిల్ రాశాడు అని అంటారు. ఇలా మీతో చెప్తాను, వినండి. ఈ 66 పుస్తకాల సారాంశం యేసు ప్రభు జీవితాన్ని గూర్చి
అమ్మ వింటున్నారు, ఒక 5 సంగతులు మాట్లాడతాయి. వరుసగా రాసుకోండి. యేసుప్రభు జీవితం 5 సంగతులే. మొట్టమొదటి అనుభవం ప్రీ ఇన్కార్నేషన్, అనగా శరీరధారి కాకమునుపు అతని జీవితం. శరీరధారి కాకమునుపు అతని జీవితం. రెండవ సంగతి ప్రియులారా, ఎర్త్లీ లైఫ్, భూమి మీద ఉన్న జీవితం, అది 33 సంవత్సరాలు. దాని తరువాత జీవితం పోస్ట్ రెజరక్షన్ లైఫ్, అనగా పునరుత్థాన అనంతర జీవితం, పునరుత్థానుడు అయిన తర్వాత జీవితం. నాలుగో సంగతి ప్రజెంట్ లైఫ్, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉండి అతను జీవిస్తున్న జీవితం. తర్వాత 5వ సంగతి ఎస్కటలాజికల్ లైఫ్, అనగా భవిష్యత్తు జీవితం. ఆయన సంఘం తీసుకెళ్ళడానికి వస్తాడు, సంఘమునకు ఆయన విమర్శ చేస్తాడు, తర్వాత పాపులకు తీర్పు తీరుస్తాడు, క్రొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టిస్తాడు, ఆయన 1000 ఏండ్ల పాలన. ఇవన్నీ ఎస్కటలాజికల్ థింగ్స్, అంటే భవిష్యత్తు విషయాలు. యేసు ప్రభు జీవితాన్ని గురించి ఒకవేళ సంపూర్ణంగా రాయవలసి వస్తే ఈ 5 రాయిస్తేనే సంపూర్ణంగా రాసినట్టు. ఆయన శరీరధారి కాకమునుపు ఆయన ఏమిటి, శరీరధారి అయిన తర్వాత ఏమిటి, మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమిటి, ఇప్పుడు వర్తమాన కాలంలో ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏమి చెయ్యనై ఉన్నాడు, ఈ 5 సంగతులు రాస్తేనే యేసు ప్రభుని గురించి సంపూర్ణంగా రాసినట్టు. ఈ 5 గురించి మనం ఎరిగితేనే యేసు ప్రభుని గురించి కొంత మనం ఎరిగినట్టు లెక్క. యెషయా గ్రంథానికి ఉన్న విశేషం ఏంటి అంటే, ఈ 66 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క ఈ 5 సంగతులు రాయగలిగినాడు. ఈయన శరీరధారి కాకమునుపు ఎట్లున్నాడు, ఆయన ఎట్లా శరీరధారి భూమి మీద బ్రతికి ఎలా మాట్లాడతాడో రాశాడు, ఏమి సేవ చేస్తాడో రాశాడు, ఎలా మరణిస్తాడో రాశాడు. మూడవదిగా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా ఉంటాడో రాశాడు. తర్వాత ఆరోహణమయ్యాక తండ్రి దగ్గర ఉండి ఏం చేస్తాడో రాశాడు. భవిష్యత్తులో ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ఏమి చేయబోతున్నాడో కూడా రాశాడు. అందుకని యెషయా ఉజ్జీవింపబడి అతను చేసిన పని ఏంటనంటే, ఆనాటి ఇశ్రాయేలీయుల యూదులకును ఈనాటి క్రైస్తవులమైన మన వరకు మన ముందున్న తరానికి అతను ఇంత బ్లెస్సింగ్గా మారిపోయాడు అంటే, యేసు ప్రభు యొక్క నిశ్చత్త భూతకాలం నుంచి నిశ్చత్త భవిష్యత్తు వరకు అన్ని సంగతులు రాయగలిగినాడట. ఇలాంటి విల్లింగ్టన్ అనే ఒక దైవజనుడు ఒక బైబిల్ గైడ్ రాసి నిశ్చత్త భూతకాలం నుంచి నిశ్చత్త భవిష్యత్తు వరకు యేసు ప్రభు జీవిత అనుభవాలు అన్నీ కలిపితే 72 స్టెప్స్ అన్నాడు. 72 స్టెప్స్ అన్నాడు. 72 అడుగుల జీవితం, అంటే ఆ స్టెప్స్ జీవితం మొత్తం అంతా యెషయా గ్రంథంలో కనబడుతుందంట. అమ్మా వింటున్నారా? ఫ్రమ్ ఎటర్నిటీ పాస్ట్ టు ఎటర్నిటీ ఫ్యూచర్, నిశ్చత్త భూతకాలం నుంచి నిశ్చత్త భవిష్యత్తు వరకు. మీరు కావాలంటే విల్లింగ్టన్ గైడ్ చూడండి, 72 స్టెప్స్ అని ఉంటాయి. యేసు ప్రభువి 72 అడుగుల జీవితం అని ఉంటుంది. ఈ 72 అడుగులు మొత్తం లిస్ట్ అవుట్ చేశారు. ఇవన్నీ యెషయా గ్రంథంలో మనకు దొరుకుతాయంట. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, ఒక దేవుని సేవకుడు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి ఆయన అతని కుటుంబం దేవుని ప్రజల మధ్య ఒక సందేశాత్మకంగా బ్రతికారు. తర్వాత ఆయన వల్ల రాయబడినటువంటి సాహిత్యం ఆనాటి దేవుని ప్రజలకు, ఈనాటి వరకు దేవుని ప్రజలమైన మనకు, రాబోయే రోజుల్లో వచ్చే దేవుని ప్రజలకు కావలసినంత సందేశాన్ని వ్రాసి అద్భుతమైన పరిచర్య చేశాడు ఉజ్జీవింపబడి. అందుకని దేవుని సేవకుడు ఉజ్జీవింపబడాలి, దేవుని పిల్లలైన మనము ఉజ్జీవింపబడాలి. ఎవరైనా ఉజ్జీవ స్థితిని పొందాలి. అయితే ఒక సేవకుడు ఎలా ఉజ్జీవించబడతాడు అనేది ఈ ఉదయకాల సమయంలో మీతో యెషయా జీవిత అనుభవాల్లోంచి నేను మీతో పంచుకోబోతున్నాను. అవి యెషయాకు సొంతమైన, ఇక్కడ కూర్చున్న మీకు నాకు కూడా ఇవి సొంతమైతేనే మనమంతా పర్సనల్గా రివైబుల్ అవుతాం, వ్యక్తిగతంగా మనం ఉజ్జీవించబడిన వాళ్ళం అవుతాం. రండి, ఒక్కో సంగతి మీతో చెప్తాను. నెంబర్ 1, ఇంకొక ఉపోద్ఘాతం చెప్పలేను, టైం లేదు కాబట్టి. చాలా చెబుదామనుంది కానీ సమయం సరిపోవడం లేదు. మిగిలింది మీరు ధ్యానం చేసుకుందరు కానీ. మొట్టమొదటి విషయం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. 2వ వచనం మినహాయించి 3వ వచనం చదువుతాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను.
తర్వాత మళ్ళీ 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ 2 వచనాల్లో యెషయా వ్యక్తిగతంగా తాను ఉజ్జీవించబడేందుకు ఆయన పొందిన తొలి అనుభవం ఏంటనంటే కన్ఫ్రంటేషన్ విత్ గాడ్, దేవునితో భేటీ అవ్వగలిగినాడు. ఎన్కౌంటర్ విత్ గాడ్ అదైనా అనుకోండి, కన్ఫ్రంటేషన్ విత్ గాడ్ అనేనా మీరు అనుకోండి. మెట్టుకు యెషయాకు దొరికిన మొదటి అనుభవం దేవునితో ముఖాముఖి భేటీ. ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా ఎవరైనా తాము వ్యక్తిగతంగా ఉజ్జీవించబడాలనంటే దేవునితో ముఖాముఖి భేటీ జరగాలి, దేవునితో ఎన్కౌంటర్ జరగాలి, దేవుని చేత సంధించబడిన అనుభవం దొరకాలి. ఈ అనుభవం లేకుండా మనం వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డం ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి భేటీ. ఇప్పుడు చెప్తాను వినండి. యెషయాతో భేటీకి దిగి వచ్చిన దేవుడెవరు? ఈ దేవుడే నీతో భేటీకి ఎప్పుడైనా దిగొచ్చాడా? ఆయనతో ముఖాముఖిగా కలుసుకున్న అనుభవాలు మనకున్నాయా? ఉంటుంది. ఎలా ఉంటాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మెట్టుకు యెషయా ఈ దర్శనంలో ఆ దేవునితో సంధించబడినప్పుడు ఏ దేవుడు సంధించినాడట? మొదటి మాట, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు. ఏంటమ్మా? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభు అతనికి భేటీకి వచ్చినాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు అంటే అర్థమేంటో తెలుసా అండి? ఇప్పుడు యెషయా చూసిన దర్శనం ఇది ఒక దర్బారు లాగుంది, రాజ దర్బార్. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునేవాడు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి కూర్చుంటాడు. ఆయన సావరిన్ అంటారు, సార్వభౌముడు అని అంటారు. తర్వాత కింద ఉన్న కుర్చీల్లో కూర్చునే వాళ్ళు సామంతరాజులు, వారి కిందన కుర్చీలో కూర్చునే వాళ్ళు మంత్రులు, వారి కింద నిలబడేవారు సాధారణ ప్రజలు. ఇది ఒక దర్బార్ సీన్ అన్నమాట. ఈ దర్శనం ఒక రాజదర్బార్. ఈ దర్బారులో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడే కూర్చుని ఉండడం చూచాడు. ఆ దేవుడు తనతో భేటీకి వచ్చాడు. ఎవరండి ఆ దేవుడు అంటే సార్వభౌముడు ఆయన. సార్వభౌముడు అనే మాట కొంచెం అర్థం చేసుకోవాలి. దాని కొరకు కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. 115వ కీర్తన 3వ వచనం చూస్తారా? సార్వభౌముడు అంటే ఏంటో తెలుస్తుంది. 115వ కీర్తన 3వ వచనం చూడండి, ఇలా ఉంది. మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు సార్వభౌముడు, ఆయన ఆకాశమందున్నాడు, ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చెయ్యుచున్నాడు. ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటాడు ఆయన. అలాగని యగాదిగా చేయడు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో న్యాయం ఉంది. ఆయన న్యాయానికి భంగం కాకుండా, అతని నీతికి భంగం కాకుండా, అతని పరిశుద్ధతకు భంగం కాకుండా, అతని ప్రేమకు భంగం వాటిల్లకుండా, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేసుకోలేని వాడు గనక ఆయన తన స్వభావ లక్షణాలకు విరోధంగా ఏదీ చెయ్యక, కానీ తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన పనులు చేసుకుంటాడు. మా దేవుడు పైన ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును చెయ్యుచున్నాడు. ఆ వచనం పెట్టుకున్నారుగా, ఇంకా వచనం చూడండి. అదే కీర్తన గ్రంథం నుంచి 130 తెరుస్తారా? 135వ కీర్తన చూడండి. ఇక్కడ కూడా ఒక వచనం చూపిస్తాను. 135లో ఇలా రాసి ఉంది, 6వ వచనం చూడండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయో జరిగించుకునేవాడు. ఆయనకి ఇష్టమైనదంతా ఆయన చేసుకునేవాడు. అమ్మా వింటున్నారా? ఎక్కడెక్కడ ఆయన ఇష్టమైంది చేసుకోగలడు, ఎక్కడైనా అన్నట్టుగా ఉంది. ఆకాశమందును భూమి యందును సముద్రాల యందును మహాసముద్రాలు ఎక్కడైనా తన ఇష్టమైంది ఆయన చేసుకోగలడు. ఒక ఆయన, అమ్మా వింటున్నారా, గడ్డి తిన్నాక బుద్ధి వచ్చింది ఇతగాడికి. కొంతమంది గడ్డి తింటే కానీ బుద్ధులు రావుగా, మనకు కూడా అంతే కదా. అప్పుడప్పుడు గడ్డి తినిపిస్తుంటాడు ఆయన. గడ్డి తిన్నాకే మనకు బుద్ధులు వస్తుంటాయి. ఇతగాడు కూడా గడ్డి తిన్నాక బుద్ధి వచ్చాక దేవుడు ఎలాంటి సార్వభౌముడో అర్థం చేసుకుని ఇలా అన్నాడు. ఆయన మాటలో చూపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
తెరవండి ఒక్క మారు. 35వ వచనం ఇలా ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనలను తెరిచారా మీరంతా? 4:35. భూనివాసులందరూ పరలోక సేనలను భూనివాసుల ఎడ్లను తన చిత్తము చొప్పున జరిగించుకున్నవాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. నేను బబులోను సామ్రాజ్యం స్థాపించానని, నేను హ్యాంగింగ్ గార్డెన్ కట్టించుకోగలిగానని, అంతా నా జ్ఞానం వల్ల చేసుకున్నా, అంతా నా బలం వల్ల చేసుకున్నా, అంతా నా ఐశ్వర్యం చేసుకున్నా అని తెగరాలిపోయాను నేను. ఆయన గడ్డి తినిపించాక నాకు ఇప్పుడు బుద్ధి వచ్చి చెబుతున్నాను వినండి. నేను కాదు సార్వభౌముడును, నేను కాదు ఎంపరర్ను, నేను కాదు సామ్రాజ్యాధిపతిని. ఆయన పరలోక నివాసులను భూనివాసులను తన చిత్తము చెప్పున ఆయన సమస్తమును జరిగించుకున్నవాడు ఆయన చెయ్యి పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అని అడగగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన సోవరిన్. ఇలా చెప్తాను వినండి. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో వింటున్నారా? ఆయన ఏది చేసినా ఆయన సలహా చెప్పగలిగినోడు ఎవడూ లేడు, సాయం చేసేవాడు ఎవడూ లేడు. నీ సలహా తీసుకోవడానికి ఆయన సర్వజ్ఞానం లేకపోతేనే కదా నాలాంటి వాడు బోడి సలహాలు తీసుకోవడానికి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు మన సలహాలు అవసరం లేదు. ఆయన చేతగాని వాడు సర్వశక్తివంతుడు కాకపోతేనే కదా నీ శక్తి నా శక్తి, మీ బలము నా బలం కోరుకునేదానికి ఆయన సర్వశక్తివంతుడు. ఆయన మన సహాయం ఆయనకు అక్కర్లేదు, మన సలహాలు అక్కర్లేదు. అందుకని ఇలా చెప్తాను వినండి. గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ క్రియేషన్. సృష్టిని చేయడంలో ఆయన సార్వభౌముడే. సృష్టిని చేస్తున్నప్పుడు ఎవరు సలహాలు ఇచ్చారు చెప్పండి ఇలా చెయ్యమని? ఎవరు సహాయం చేశారు చెప్పండి ఆయనకి ఎలా చెయ్యమని? ఎవరైనా ఉన్నారు చెప్పండి, మీ దండం పెడతాను వచ్చి. ఎవరు లేం కదా. సృష్టిని చేయటములో సార్వభౌముడు తన చిత్తము చొప్పున తన ఇష్టము చొప్పున సమస్తమును జరిగించుకున్నాడు. రెండో మాట చెప్తాను వినండి. గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. మనందరి కొరకు రక్షణ కార్యం తలపెట్టాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆ రక్షణ కార్యం తలపెట్టినప్పుడు జగత్పునాది వేయబడకపోవడమే తన కుమారుని వధించబడిన గొర్రె పిల్లగా ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు, రక్షణ ప్రణాళిక చేశాడు. ఇక్కడ విషయం మిమ్మల్ని అడగాలి. అప్పుడు ఎవరు సలహా ఇచ్చారు ఆయనకి? ఎవరు సహాయం చేశారు ఆయనకు? ఎవరో లేం కదా. మన సలహా తీసుకోలేదు, మన సహాయం తీసుకోలేదు, రక్షణ కార్యం చేయడంలో ఆయన సార్వభౌముడు. మీకు మంచి విషయం చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో దేవుని తర్వాత ఎక్కువ వయసు ఉన్నదేంటో చెప్పండి. మళ్ళీ నా ప్రశ్న అర్థమైందా? ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో దేవుని తర్వాత ఎక్కువ వయసు ఉన్నది ఏదో చెప్పండి. ఏమంటారు? ఏం తమ్ముడు జఫన్యా? ఏదీ లేదా? ఉంది. అదే ఉంది కాబట్టి అడిగాను నేను. లేదు నేను ఎందుకు అడుగుతాను తమ్ముడా? ఈ ప్రపంచంలో దేవుణ్ణి మినహాయించి దేవుడు ఎలాగా ఆయన నిత్యుడు కదా, ఆయన వదిలేయండి. ఆయన మినహాయించి ఈ ప్రపంచంలో ఎక్కువ వయసు ఉన్నదేదో చెప్పండి. ఆకాశమా, భూమియా, అమ్మ ఏంటో క్రియేషనా? మీకు ఆ విషయం చెప్తాను వినండి. తెలిస్తే దేవుణ్ణి ఎంత ఆరాధించాలనిపిస్తుందో. ఈ ప్రపంచంలో దేవుని తర్వాత ఎక్కువ వయసున్నది ఏదేనంటే నీ కొరకు ఆయన చేసిన రక్షణ ప్రణాళిక. ఎంత గొప్ప వయసు ఉన్నదో ఈ రక్షణ ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడకపోవడమే తన కుమారుడైన యేసుక్రీస్తునందు నీ రక్షణ కొరకు దేవుడు ప్రణాళిక చేశాడు. దేవా, నువ్వు నా కొరకు చేసిన రక్షణ ప్రణాళిక వయసు లెక్క పెట్టలేని సంవత్సరాల కిందటది. అర్థమైందా మీకు? ఆ రక్షణ ప్రణాళిక అప్పుడు చేసినప్పుడు ఎవరిని సలహా ఇచ్చారు, ఎవరు సహాయం చేశారు? మన సలహా అక్కర్లేదు, మన సహాయం అక్కర్లేదు. అందుకనే గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. రెండు చెప్పారు. మూడో చెప్తాను వినండి. ఆ సావరిన్టీ అర్థం చేసుకోవడం కూడా చెప్తున్నాను. దేవుడు అంతే సార్వభౌముడు అంటే గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ జడ్జిమెంట్. ఆయన తీర్పు తీర్చినప్పుడు కూడా ఆయన సార్వభౌముడే. భూమి మీద ఎవరైనా తీర్పులు చెప్పాలంటే వాదం వినిపించే ఒక లాయర్ అవసరం, ప్రతివాదం వినిపించే ఒక ఉత్తరవాద అవసరం. కానీ ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎవడ సలహా ఆయనకి అక్కర్లేదు, ఎవడ సహాయం అక్కర్లేదు.
ఆయన తీర్పు తీర్చడంలో కూడా తన చిత్తము చెప్పున. మళ్ళీ వినండి, సార్వభౌముడు అంటే యగాదిగా పనిచేయడు. ఆయన తన స్వభావ లక్షణాలకు భిన్నంగా పనిచేయడు. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన సత్యం, దీని భంగం కలగకుండా తన చిత్తం చెప్పునే కార్యాలు చేస్తాడు. అమ్మ, అర్థమవుతున్నదా? ఇప్పుడు ఏమంటే నెబుకద్నెజరు అంటున్నాడు, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చెప్పున ఆయన సమస్తమును జరిగించుకున్నవాడు. ఆయన చెయ్యి పట్టుకొని ఎలా ఎందుకు చేస్తున్నామని అడగగలిగినోడు ఎవడూ లేడు. మా విశాఖపట్నం మీద హుదూద్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ పేరేంటి? హుదూద్. ఎవడు మా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి, ఏమి దేవా హుదూద్ తుఫాను మా విశాఖపట్నం మీద పంపించి మమ్మల్ని కుదిపినావు అని అడగలిగినాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. మా శ్రీకాకుళం జిల్లా, మా జిల్లా పేరే తుఫాన్ల జిల్లా. మాకు సంవత్సరంలో 2 తుఫాన్లు రాకపోతే మా నిద్ర పట్టదు. ఒక 2 తుఫాన్లైనా వస్తాయి ప్రతి సంవత్సరం. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. దాని పేరేంటో తెలుసా? తిత్లీ. చెప్పండి, ఏం పేరు? దేవుని ముందుకు పోయి, ఏమి దేవా మా జిల్లా మీద తిత్లీ తుఫాను పంపించి మా తిత్తి తీసినావు అని అడగలిగినాడు ఎవడన్నాడు? చెప్పండి, ఎవరైనా అడగగలవా? చెప్పండి. వాడు అడగలేం. అంతెందుకండి, కోవిడ్-19 వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు. ఇదేం విడ్డూరమా కానండి. ఏమండి, వింటున్నారా లేదా మీరు? ఏమండి, కోవిడ్-19 వచ్చాక కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మా ఇంట్లో పెంచుకున్న కుక్క చావలేదండి. దానికి ఏ మందులు మేము వేయలా. దానికి రెమ్డెసివిర్ వేయలేదు, D3 వేయలేదు. చెప్పండి ఏమండి, పారాసిటమాల్ ఏదో డోలో 650 వేయలేదు. కుక్క కరోనా రాలేదండి. మా మెయిన్ చర్చిలో బోల్డెన్ కోళ్ళు పెంచుతాడు అక్కడ సేవకుడు. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న కోడి చావలేదండి. అంతెందుకండి, కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న కక్కుర్తిపడే కాకి చావలేదండి. ఇక్కడ కుక్క చావలేదు, అక్కడ కోడి చావలేదు, అక్కడ కాకి చావలేదు. చావంత ఎవడికి వచ్చిందంటే మనిషిగా వచ్చింది. కానీ మనుషులు ఎవడని ఆలోచిస్తున్నాడండి? అదే కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న ఇవేమీ చావలేదు. మనుషులకి ఎందుకు వచ్చింది చావు? మనుషులు తెగ రాలిపోతున్నారుగా. మాకున్న వైద్యం ఎవడికే లేదు. మాకు వైద్య శాస్త్రం వచ్చు, మాకు ఫార్మసీ ఉంది, మాకు ఔషధ శాస్త్రం తెలుసు, మాకు విద్య మా విద్యను బట్టి వైద్యము తెలుసు, మా విద్యను బట్టి ఔషధాలు వచ్చు, మా జీవితాలు మేము కాపాడుకోగలమని ఏమి రాలిపోయిందో మానవ జాతి. దేవుడు కరోనాతో చిన్న కుదిపితే లక్షల మంది మట్టికి పోయారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి, దేవా కరోనా పంపించి ఇంతమందిని ఎందుకు చంపినావు, నువ్వు చచ్చేలాగా ఎందుకు చేసామని అడగలిగినవాడు ఎవడైనా ఉన్నాడా? కనుక సార్వభౌముడు ముందు ప్రవర్తించవలసింది ఏంటనంటే ఒకటే మాట. అదేంటో తెలుసా? చిత్తము ప్రభువా, అంతే. ఏంటండి, నువ్వు సృష్టిని చేసుకున్నప్పుడు సార్వభౌముడివే, మా రక్షణ ప్రణాళిక చేసినప్పుడు సార్వభౌముడివే, భవిష్యత్తులో తీర్పు తీర్చినప్పుడు సార్వభౌముడివే, ఇప్పుడు సార్వభౌముడివే, ఎప్పుడూ సార్వభౌముడివే. నువ్వేదైనా చెయ్యాలనుకుంటే నీ చిత్తము చెప్పుని చేసుకుంటావు, కానీ లక్షణాలకు విభిన్నంగా నువ్వేమీ చెయ్యవు అని చెప్పి చిత్తము ప్రభువా అనే దండం పెట్టి అతని పాదాల మీద పడాలి. ఆ దేవుడు భేటీకి వచ్చాడు యెషయాతో. యెషయా ఉజ్జీవించబడ్డానికి గల కారణం సార్వభౌమునితో భేటీ జరిగింది. ఈరోజు క్రైస్తవులు పర్సనల్గా ఎందుకు రివైవల్ అవ్వలేకపోతున్నామంటే, వ్యక్తిగత ఉద్యమం ఎందుకు కలగడం లేదంటే, దేవుని మందిరంలో, దేవుని వాక్యముందు, దేవుని సేవకులతో, దేవుని పిల్లల మధ్య కూర్చున్నప్పుడు ఏ దేవుడు భేటీకి వస్తున్నాడో మనతో అర్థం కావడం లేదు. మనం తయారు చేసుకున్న దేవుడు అనుకుంటున్నాం. మన ఊహల్లో మనం తయారు చేసుకున్న దేవుణ్ణి కలుసుకున్నాం అనుకోండి. లేదు ప్రియులారా, మన దేవుడు పైన ఆకాశమందున్నాడు. ఆయన ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును చేసుకునేవాడు. ఆయన పరలోకములో, భూమి మీద, సముద్రాల్లో, మహాసముద్రాల్లో తన చిత్తము చెప్పున సమస్తము చేసుకునేవాడు. పరలోక సేనలను, భూనివాసులను ఆయన ఇష్టమొచ్చిందంతా చేసేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని అడగలిగిన వాడెవడూ లేడు. చిత్తము ప్రభువా అని తల వంచుకోవడమే మనం చేయవలసిన పని. ఆ దేవుడు యెషయాతో ఆ దర్శనంలో భేటీకి దిగొచ్చాడు. అది ఎన్కౌంటర్. మీరంటే సేవకులమైన, సాధారణ విశ్వాసులమైన దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ లేకుండా రివైవల్ రాదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులు దేవునితో ఎన్కౌంటర్కి రావడం లేదండి.
దేవుడు కలుసుకోవడానికి వస్తే ఎక్కడో దాక్కుంటున్నాం, ఆదాము దాక్కున్నట్టుగా. ఆదామా ఎక్కడున్నావు? ఏ కనబడినోడా తెలియనోడా? ఎప్పుడు నీతో కలుసుకునేవాడిని, ఎప్పుడు భేటీకి వచ్చేవాడిని, ఎక్కడ కలుసుకునేవాడిని, అక్కడ కనబడడం లేదు. ఈ రోజున ఎక్కడున్నావు అని పిలిచినట్లుగా ఈ రోజున ప్రభువు పిలుపు అందుకోలేనంత దూరానికి పోయింది క్రైస్తవ సంఘం. బేటకి దిగి వచ్చి ఆయన బేటకి దిగి వస్తే ఆయనకు అందుబాటులోకి రాలేనంత దూరానికి పోయాం. ఉజ్జీవించబడిపోవాలంటే ఎట్లా కుదురుతుందండి? అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఎన్కౌంటర్, కన్ఫ్రంటేషన్, ముఖాముఖి భేటీ ఇష్యాకు దొరికిందండి. ఏ దేవుడు ముఖాముఖి భేటీకి వచ్చాడంటే సారభౌముడు మొదటి మాట చెప్పాను. అదే 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ శరాపులు ఏమంటున్నారు చూడండి. అయ్యో ఏమంటున్నారు 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఎవరాయన? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏమంటే యెషయాతో భేటీకి దిగిన దేవుడు పరిశుద్ధుడు. హోరేబు పర్వతం మీద మోషేతో భేటీకి వచ్చిన వాడు ఈ పరిశుద్ధుడే. కాళ్ళకొని చెప్పులు తీసి గడగడలాడిపోయాడు మోషే. యెరికో మైదానాల్లో, నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటే యెరికో మైదానాల్లో యెహోషువతో భేటీకి వచ్చిన వాడు ఈ పరిశుద్ధుడే. అందుకని యెహోషువ కూడా గడగడలాడి కాళ్ళకొని చెప్పులిప్పి సాగిలపడి దండం పెడుతున్నాడండి. ఈరోజు ఈ పరిశుద్ధ దేవునితోనే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసుకోండి. కాబట్టి ప్రియుల పరిశుద్ధ దేవుడే మనతో భేటీకి దిగొచ్చి ఆయనతో ఎన్కౌంటర్ అయిందా మనకు? ఇలా చెప్తాను వినండి. ఆ పరిశుద్ధ దేవునితో భేటీ అయితే యెషయాకు తరువాత వచ్చిన అనుభవాలు చెప్తాను. కానీ ఆ పరిశుద్ధ దేవుని వాతావరణంలో పెరుగుతున్న శరాపులను చూస్తే కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. అమ్మ వింటున్న శరాపులు అనబడిన ఆ దేవదూతలు అందమైన దూతలే. కానీ వినండి ప్రియులారా, ఇలాగ పై కప్పేసుకున్నారట, ఇలాగ కింద కప్పేసుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారట. ఏమి దీని తాత్పర్యం అంటే, పరిశుద్ధుడైన ఈ దేవుని ముందు మా అందం కనబడాల్సిన పని లేదు, మా బ్యూటీ కాదు కనబడవలసింది. ఆయన పరిశుద్ధత వెలుగులో, ఆయన పరిశుద్ధతలో మా అందాలు కనబడవలసింది కాదు అని కప్పేసుకుంటున్నారట. 2వ సంగతి చెప్తాను వినండి. ఆ పరిశుద్ధ దేవునితో ఏమంటే గడిపేయటమంటే శరాపులకు అర్థమైంది, ఈ పరిశుద్ధుని ముందు అసలు మేమే కనబడకూడదని కప్పేసుకుంటున్నారట. ఈరోజు పరిశుద్ధ దేవుని ఆరాధిస్తున్నామని పాడమంటే పాడతారు, పరిశుద్ధ పరిశుద్ధ తరడరడ అని పాడతారే మన వాళ్ళు. మరి ఆ పరిశుద్ధ దేవునితో భేటీ జరిగితే మరి నువ్వు కనబడాలని ప్రయత్నం చేస్తున్నావేంటి? పరిశుద్ధ 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 ప్రభువా అని భలే పాడతామే ఈ పరిశుద్ధ దేవుడని. మరి ఆయనే కనబడాలి, నేను మరుగున ఉండాలని స్పృహ నీకు లేదంటే పరిశుద్ధ దేవునితో నీకు భేటీ అవ్వలేదు అసలు. మోషే లాంటివాడు చెప్పులిప్పాడు, సాగిలిపడ దండం పెడుతున్నాడు. యెహోషువ లాంటి వాడు చెప్పులిప్పాడు, దండం పెడుతున్నాడు. శరాపు లాంటి వారు తమ కప్పేసుకొని మా అందం కనబడకూడదు, మేమే కనబడకూడదు అనుకుంటున్నారు. యెషయాకు జరగాల్సింది తర్వాత చెప్తాను, కానీ అదే జరిగింది ఆయనకు కూడా. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు ఒక సేవకుడే వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డానికి దేవునితో కన్ఫ్రంటేషన్ జరిగింది. మరి ఈ రోజున దేవునితో అలాంటి భేటీ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? దేవుడు కలుసుకుంటున్నాడా అండి? ఇది మనం ఆలోచించుకోవాలి. మొదటి విషయం. 2వ విషయం చెప్తాను వినండి. యెషయాకు వచ్చిన 2వ అనుభవం, అమ్మ వింటున్న రాసుకోండి, మళ్ళీ మీరు ధ్యానం చేస్తే బాగా నేర్చుకుంటారు నాకంటే ఎక్కువ. మొదటిదేమో కన్ఫ్రంటేషన్. యెషయా వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డానికి ఆయనకు వచ్చిన 2వ అనుభవం ఏంటనంటే కన్విక్షన్, ఒప్పించబడ్డం. చదువుతాను వినండి. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించిన వాడను. కన్విక్షన్ ఎట్లా కలిగిందయ్యా నీకు? ఎవరు చెప్పారు నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవని? ఎవరు చెప్పారు నువ్వు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడవని? అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆయన పరిశుద్ధత వెలుగులో నేను కనబడగానే నా అపరిశుద్ధత అంతా కనబడిపోయింది.
ఆయన పరిశుద్ధత వెలుగులో నన్ను నేను చూసుకుంటే నా అపరిశుద్ధత అంతా నాకు తెలిసిపోయింది. నేను అపరిశుద్ధుడని నేను ఒప్పించబడ్డాను. అక్కా చెల్లి తమ్ముడన్న వింటున్నారా? వినండి. ఒప్పించబడ్డం దేవుని చేత జరగాలి. దేవుడు నీ స్థితిగతులని అంతరంగములో ఆయన ఒప్పించాలి. అమ్మ వింటున్నారా ఈ మాట? ఒప్పించాలి. ఎప్పుడైనా దేవుని సముఖానికి వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉంటేవో నేనే స్థితిలో ఉంటేనో ఆయనతో భేటైన కారణం చేత ఒప్పించబడ్డం అది అలవాటైందంటారా? ఇలా చెప్తాను వినండి. ఒక ఆయన ఎంత బాగా ఒప్పించబడ్డాడనంటే వినండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాల్లో యోబు ఇలాగంటున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఏమండి యోబన్న గారు, నువ్వు యథార్థవంతుడు అని దేవుడు అన్నాడే, నువ్వు న్యాయవర్తనువు అని దేవుడు అన్నాడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్న వాడవని దేవుడే అన్నాడే, నీలాంటి వాడు భూమి మీద ఎవడు లేడని దేవుడే అన్నాడే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అట్లా అన్నాడు. అలాంటి ఈయన ఈరోజు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గురించి బోల్డని విషయాలు విన్నాను కానీ నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను, చూడగానే నాలో నేను ఒప్పించబడి ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరు కన్విక్ట్ చేశారు? దేవుని వెలుగులోకి వస్తే మనమేంటో మనకు అర్థం కావాలి. ఉద్యమానికి ఇది 2వ మెట్టు. మొదటి మెట్టు దేవునితో భేటీ జరగాలి, 2వ మెట్టు దేవుని చేత ఒప్పించబడాలి. దీనికి మరో రిఫరెన్స్ కలుపుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు ఈ మాట అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అసలు ఎవరైనా అన్నారా నువ్వు పాపాత్ముడు అని? అసలు పేతురుకి ఎవరైనా నువ్వు పాపాత్ముడు అని అన్నారా? ప్రభు చేసిన కార్యం, ప్రభు తన ముందు సాక్షాత్కరించుకున్న విధానం అర్థం కాగానే నేనెంత పాపాత్ముడనో నాకు అర్థమైపోయింది అన్నట్టుగా నేను పాపాత్ముడిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఇలా మిమ్మల్ని అడుగుతాను ప్రియులారా, దేవుని వాక్య సముఖమునకు వచ్చి దేవుని సేవకుల చేత బోధించబడుతున్న సమయంలో ఆ వాక్యములోంచి దేవుడేదో మనకు అర్థం కాగా, అమ్మ వింటున్నారా, మనం ఒప్పించబడ్డాం మనకి ఎప్పుడైనా చేతనవుతుందా? మీరేమనుకోకపోతే చెప్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్నట్టు ఈ రోజున పరిసయ్యులే మందిరాల్లోకి వస్తున్నారండి, సుంకర్లు రావడంలా. మీకు అర్థమైందా? పరిసయ్యులు లాంటి వాళ్ళు వస్తున్నారు లోపలికి వచ్చి, ప్రభువా నేను ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉండగలుగుతున్నాను, నేను ఎంత ఎవడి కానుకలు ఇవ్వగలుగుతున్నాను, నా వెనకాల కూర్చున్న ఈ మోసగాడులు అంటోండి కాదు, నా ముందు కూర్చున్న ఇవ్వండి ఈ వ్యభిచారాలు అంటోండి కాదు, నా పక్కన కూర్చున్న ఈ దొంగోళ్ళు అంటోండి కాదు, ఆడికంటే నేను బెటర్, ఈడికంటే నేను బెటర్, వెనకాలోడి కంటే నేను బెటర్ అనుకుని పరిసయ్యులు వచ్చి కూర్చుంటున్నారండి మందిరాల్లో. సుంకర్ అంటున్నాడు, ప్రభువా పాపాత్ముడనైన నన్ను కనికరించని రొమ్ము బాదుకుంటున్నాడు. అక్కడ లోక ఎంత బాగా రాశాడంటే యేసయ్య చెప్పిన మాట, వానికంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయెను అని రాసింది. పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటో తెలుసండి, దేవుని వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం నుంచి దేవుని చూస్తూ మనలో మనం ఒప్పించబడ్డం మనకు రావాలి, కన్విక్షన్ లోపల కలగాలి. దీనికి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం కలుపుకోండి. 2000 సంవత్సరాల కిందట వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే పనికే వచ్చాడమ్మా. లోకాన్ని ఒప్పింపజేసేవాడు ఆయనే, లోకస్తులుగా జీవించిన మనల్ని ఒప్పింపజేసేవాడు ఆయనే. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడు ఆయనే. ఒక సేవకుడైన విశ్వాసైన వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడాలంటే ఒప్పింప చేయబడ్డం ఇది 2వ అనుభవం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటిదేమో కన్ఫ్రంటేషన్, 2వదేమో కన్విక్షన్. యెషయాకు దొరికిన 3వ అనుభవం ఏంటనంటే కన్ఫెషన్, 3వది ఒప్పుకోవడం. క్రైస్తవులమైన మనము ఎక్కువగా వాడే పదం ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏంటి ఒప్పుకునేది? బాగా వాడతాంగా ఈ పదం ఒప్పుకో ఒప్పుకొని. ఇందుకు ఒప్పుకోవడం అంటే ఏంటో మనకు అర్థమైంది అన్నదే పెద్ద ప్రశ్న.
ప్రియులారా, ఏమంటే ఒప్పుకొనుట అనే మాట బాగా వినండి. 1 యోహాను పత్రిక 1:9 యోహాను రాసినప్పుడు అతను ఉపయోగించిన గ్రీకు పదం ఒకటి ఉంది. ఆ గ్రీకు పదం ఏంటనంటే హోమో లొగోయిస్ అన్నాడు. హోమో అంటే సేమ్ అని, లొగోయిస్ అంటే స్టేట్మెంట్ అని. అంటే ఒప్పుకోవడం అంటే సేమ్ స్టేట్మెంట్ చెప్పడం. ఏంటి సేమ్ స్టేట్మెంట్ చెప్పడం అంటే, మన లోపల బయట ఎరిగిన దేవుని ముందుకు మనం రాగానే మన చూడగానే దేవుడు ఏమనుకుంటాడో ఆయన చెప్పక మునిపే ముందు మనం చెప్పాలి. మన లోపల మన బయట మొత్తం ఎరిగిన వాడు కదా ఆయన. కానీ ఆయన ముందుకు మనం వచ్చాము. నీలాంటి దాన్ని ఆయన చూడగానే, నాలాంటి వాడిని ఆయన చూడగానే అసలు ఏమని అనుకుంటున్నాడో అర్థమై ఆయన చెప్పక మునిపే ముందు మనం చెప్పాలి. అది హోమోలోగోయిస్. ఆయన ప్రేమ గలవాడు. ఆయన వెలుగులో చూసుకుంటే నేనెంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. ఒరే దుర్మార్గుడా అని ఆయన అరవక మునిపే, ప్రభా నేను దుర్మార్గుడని నాకు తెలిసింది ఆయన నీ ప్రేమ వెలుగులో. ఆయన సత్యవంతుడు, నేను పచ్చి అబద్ధాల కోరును. ఆ సత్యవంతుని వెలుగులో రాగానే ఒరే అబద్ధాల కోరు అని అరవక మునిపే, ప్రభా నీ సత్యం వెలుగులో నా అబద్ధాల జీవితం అంతా కనబడుతుంది నాయన నేనే ముందు చెప్పాలి. కన్ఫెషన్ అంటే అది. నాబోటాడు ఎవడో నీ ముందు నిలబడి మిట్టుందా, మోకాలుందా, కంచుందా, కాపుదలుందా, చీకడ పట్టినోడా, దొంగ, తిట్టిపోతా, తిరిగిపోతా, తాగుపోతా, నిద్రపోతా అని బాగా నెత్తిపోతా, అవును ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా అంటే అదే ఒప్పుకోవడం. వల్లకాడంటే శూన్యం లేదో అనుకునేరు ఖమ్మం వాళ్ళు. మా భాషలో వల్లకాడంటే శూన్యమని. ఈ రోజున క్రైస్తవులు ఒప్పుకోవడమూ చేత కావట్లేదండి మనకి. నన్ను మన్నించండి. ఆయన వెలుగులోకి వచ్చినప్పుడు నేనేంటో నాకు కనబడగానే వినడి ప్రియులారా, ఆయన చెప్పక మునిపే ఆయనని చెప్పుకోవడం, ఆయన అరవక మునిపే నేనే అరవడం, ఆయన నా మీద కోపగించి గద్దించి చెప్పక మునిపే నేను ముందు చెప్పడం, ఇది ఒప్పుకోవడం. ప్రియులారా, యెషయాకు ఎవరు చెప్పలేదు నువ్వు పాపాత్ముడవని. ఈయనే చెప్పేసుకున్నాడండి. అది మీకు అర్థమైంది. ఒప్పించబడి ఒప్పేసుకుంటున్నాడు. యోబు కూడా ఒప్పించబడి ఒప్పేసుకుంటున్నాడు. పేతురు కూడా ఒప్పించబడి ఒప్పేసుకుంటున్నాడు. కనుక పర్సనల్ రివైవల్ సేవకుడికైనా విశ్వాసకైనా కలగాలి అంటే మూడో అనుభవం కన్ఫెస్ చెయ్యాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మనకు చేత కావాలి. మనుషులమైన మనకున్న బలహీనత ఏంటో కానీ దేవుని వెలుగులోకి వచ్చి కూడా ఒప్పించబడిన తర్వాత ఒప్పుకోవడం చేత కాక మన అనుభవాలు మన లోపలే కప్పేసుకుందాం అనుకుంటాం. లేకపోతే వినండి, సమాధి చేద్దాం అనుకుంటాం. నువ్వు ఎంత లోపల ఉంచి మొరగబెట్టినా అవి ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వే కన్ఫెస్ అవ్వడం మంచిది. యెషయా వ్యక్తిగతంగా ఉజ్జీవించబడడానికి కన్ఫెస్ అయినాడు ఆయన. 3 చెప్పాను. 4 చెప్తాను రండి, టైం అవుతుంది కనుక ఎక్కువ చెప్పలేకపోతున్నాను. బట్ పాయింట్స్ అన్నా రాసుకుంటే దాని మీద ధ్యానం చేస్తే బాగుంటుంది. మొదటిదేమో కన్ఫ్రంటేషన్, రెండవదేమో కన్విక్షన్, మూడవదేమో కన్ఫెషన్. ఇప్పుడు యెషయా వ్యక్తిగతంగా సేవకుడుగా ఉజ్జీవించబడ్డానికి 4 అనుభవం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది 6వ వచనం. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి అది నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపను ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అన్నాడు. 4 అనుభవం ఏంటంటే క్లెన్స్డ్ ఎక్స్పీరియన్స్, కడగబడిన అనుభవం. క్లీన్ అయిపోయినాడు. వినండి, యెషయాను పవిత్రపరచడానికి, కడిగేయడానికి మీరు వాడబడిన సాధనాలు చూడండి. శరాపుల్లో ఒకడు ఏం పట్టుకున్నట్ట, ఆయన ఒక పట్టగారు పట్టుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడంట, బలిపీఠం మీద ఉన్న చెప్పండి ఏం చేశాడు, ఒక నిప్పును తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు యెషయా క్లీన్ అవ్వడానికి 3 సాధనాలు ఉపయోగించబడ్డాయి. మొదటి సాధనం శరాపుల్లో ఒకడు, రెండవ సాధనం పట్టకారు, మూడవ సాధనం బలిపీఠం మీద రక్తముతో తడిచిన ఒక నిప్పు. రిచర్డ్ బాక్స్టర్ అనే దేవుని సేవకుడు దాన్ని వ్యాఖ్యానిస్తే ఏమన్నాడనంటే, ఈ రోజుల్లో పాపులమైన మనం క్లీన్ అవ్వడానికి, వినండి ప్రియుల, క్లీన్ అవ్వడానికి బలిపీఠం మీద రక్తంతో తడిచి నిప్పులాగా యేసయ్య రక్తపోషణ కిందకి రావాలి మనం. హెబ్రీ 9:14 ప్రకారం అన్నాడు. హెబ్రీ 9:14 ఆయన రక్తము చేత మనం క్లీన్ అవ్వాలి. ఒకటి. రెండవది, అక్కడ పట్టకారులాగే దేవుని వాక్యం చేత క్లీన్ అవ్వాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం
అక్కడ శరాపులో ఒకలాగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కూడా నీ కొరకు జరగాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం చేత యేసుప్రభు రక్తము చేత నిన్ను నన్ను క్లీన్ చెయ్యాలి. మన పర్సనల్గా రివైవల్ అవ్వడానికి మనం శుద్ధీకరించబడాలి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతాను, శుద్ధ అవ్వడానికి మనకున్న ఆరాటాలు ఎంతో, పరిశుద్ధంగా కడగబడ్డానికి మనకున్న తపన ఎంతో. ప్రియుల దావీదు తపన బలి విడ్డూరం అనిపించింది నాకు ఓ మారు చదివినప్పుడు. ఆయన ఏమని ప్రార్థన చేసుకున్నాడనంటే, హిమము కంటే ఏంటమ్మా హిమము కంటే తెల్లగా ఉండునట్లు నా పాపమును కడుగన్నాడు. అసలు హిమమే తెల్లగా ఉంటుంది కదా, మన హిమం కంటే తెలిపేంటి? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? హిమమే తెల్లగా ఉంటుంది, హిమము కంటే తెల్లగా ఉండునట్లేంటి? దావీదేవన హైపర్బోల్ లాంగ్వేజ్ వాడాడా, ఉత్ప్రేక్ష అలంకారంతో మాట్లాడాడే అనుకుని వదిలేసా. కానీ ప్రార్థన చేశా, నాకు ఇది అర్థం కావడంలా. హిమమే తెల్లగా ఉంటుంది కదా, దానికంటే తెలిపేంటి ప్రభువా అనుకున్నాను. ఓసారి నేను మరొక 2 అన్నలు మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం. సేవకుల కూడికలో CNI చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా వాళ్ళకి వాక్యం చెప్పడానికి పిలిస్తే పోయాను. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను. మీటింగ్లు అయిపోయిన తర్వాత ఏమండి ఒకరోజు మధ్యలో ఖాళీ ఉంచుకున్నాము, తర్వాత రోజు వచ్చేస్తాం మళ్ళీ ఏపీకి. సరే, ఈ మధ్యలో ఏమండి పాకిస్తాన్ వైపు వెళ్ళి కార్గిల్ దారి వైపు రోహతంగ్ పాస్ అని ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో, మనాలి దగ్గర. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తామని కొంచెం మంచు కొండల్లో కానీ తీసుకెళ్తుంటే టూరిస్టులు అందరూ ఆ మంచు కొండల్లో మంచుని కొంచెం బాల్లో చేసుకుని ఒకడు కొట్టుకుని ఆడుకుంటున్నారు. నాకు కొంచెం సరదాగానే ఉంది. మరి నేనేం పెద్ద వయసున్నోండి కాదులే, అప్పటికి ఇంకా ఇది సుమారు ఒక 15 సంవత్సరాల కిందట మాట ఇది. అమ్మ వింటున్నారా లేదా? నాకు మంచుతో కొంచెం బాల్లో చేసి ఎవడికో కొట్టాలంది. కొడితే ఎవరిని కొట్టాలి? వీళ్ళిద్దరు కొట్టాలి. వీళ్ళిద్దరేమో పెద్దోళ్ళు సేవకులు, వీళ్ళిద్దరు అన్నయ్యలు. ఒక ఆయన సిద్దిపేటలో ఉంటాడు, ఒక ఆయన ఇక్కడ జొన్నలగడ్డలు ఉంటాడు. వీళ్ళిద్దరూ పెద్ద వయసు ఉన్న వాళ్ళు. వీళ్ళకి నేను బంతుల్లా చేసి వీళ్ళకేం కొడతాను అనుకొని, కానీ కొట్టలేను. కానీ మొత్తం బంతి చేద్దాం అనిపించింది మంచుతో. ఆ మంచు ముద్దని ఇట్లా తీసి ఇవ్వండి బంతిలా చేశాను. కొట్టలేండి, ఎవడు కొడతాను? ఇంకా కొడితే వీళ్ళిద్దరు కొట్టాలి. వాళ్ళు ఎలాగా కొట్టలేను. సరే ఊరికే బంతిలా ఏం బ్రదరు మీకు అలాగా ఆడాలనిపిస్తుంది అన్నాడు ఈ సిద్దిపేట ఆయన. లేదులే అన్న, ఊరికే బంతి చేస్తున్నాను అన్నాను. మొత్తాన్ని బంతి చేసిన తర్వాత ఇలా పట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒరే స్వామి, హిమమ కంటే తెల్లగుండునట్లు దావీదు ఎందుకు ప్రార్థన చేసేవాడు అని నువ్వు అడిగావే, చూడ మంచు ముద్దలో చిన్నటి నలతలున్నాయిగా. ఈ దారిగుండా పోతున్న లారీలు, దారిగుండా పోతున్న పాకిస్తాన్కి పోతున్న వెహికల్స్, కార్గిల్గా పోతున్న వాహనాల్లో అవి దాంట్లో ఎగిరిన దుమ్ము అలాగ మంచు మీద వచ్చి పడింది. చూడ్డానికి తెల్లగానే ఉంది. నువ్వు దగ్గర పెట్టి చూస్తే చిన్ని చిన్ని నలతలు ఉన్నాయి, చూసావా? దావీదు పవిత్రత గురించి ఎంత అడిగాడంటే, అలాంటి నలతలు కూడా నాలో కనబడకూడదు ప్రభువా, హిమమ కంటే తెల్లగా ఉండినట్లు. అది ఆయన ప్రార్థన అన్నాడు. ఆహా అని ఆ మంచు ముద్ద అక్కడే పడేసి, ప్రభువా ఇంత ఆరాటం ఆ పవిత్రత కొరకు, ఈరోజు మాకు అది లేదే అని చిన్న ప్రార్థన చేసు. బ్రదర్ ఏమైంది అంటున్నారు. అందుకే అక్కడ కొన్ని స్థలాలు ఆక్సిజన్ ఉండదంట. ఆ కొన్ని స్థలాలు ఆక్సిజన్ ఉండదు. నేనేమో ఆ మంచు ముద్ద పడేసి ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా ఉండిపోయాను. దుఃఖం వచ్చేస్తుంది. అంత పవిత్రత కొరకు తప్పన లేదే, నాలోని ఏడుపు వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుంటే వీళ్ళిద్దరు గాబరా పడి, ఏం బ్రదరు ఏమైంది అంటున్నారు. అంటే ఊపిరాడటం లేదేమో, ఆక్సిజన్ దొరకనాలనుకుంటున్నారు. మొత్తానికి ఏమి లేదన్నా ప్రార్థన చేసుకుని ప్రభుని స్తుతించి వచ్చాను. అది నా మనసులో పడింది. ఇప్పుడు అదే విషయం మీతో చెప్తున్నాను. పవిత్రత కొరకు నీకున్న ఆరాటం ఎంత, ఆకలి ఎంత? వ్యక్తిగత ఉజ్జీవానికి కావలసింది క్రీస్తు రక్తములో, క్రీస్తు వాక్యం చేత, క్రీస్తు ఆత్మ చేత పవిత్రీకరించబడిన అనుభవం. అదండి పర్సనల్ రివైవల్. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక యెషయాకు ఒకదాని తర్వాత ఒకటి అనుభవాలు నడిచొస్తున్నాయి. ఈ సేవకుడు ఉజ్జీవించబడ్డానికి దేవునితో ముఖాముఖి భేటీ జరిగింది, దేవుని చేత ఒప్పించబడడం జరిగింది, దేవుని ముందు ఒప్పుకోవడం జరిగింది, దేవుని చేత కడగబడ్డం జరిగిపోయింది. 4 చెప్పాను, 5వ చెప్తాను చూడండి. 5వది ఏంటనంటే, వింటున్నారా లేదు? ఆకలి అవుతుందా? నేరం అయితే నాది కాదు, తమ్ముడు జాన్ బాబుది నేరం కాదు. ఆలస్యంగా వచ్చిన అందరూ చెప్పట్లా, మీదే భరించండి, నేనేం చేస్తాను. మరి మధ్యలో ఆపలేకపోతున్నాయి.
అమ్మ ఆకలేస్తుంది అక్కగారు, మధ్యలో నేను ఆపలేను ఏమ్మా, కాకపోతే మధ్యలో వదిలిపెడితే విషయం మనకు అర్థం కాదు, కొంచెం ఓపిక చేసుకోండి. ఇవ్వండి ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 4 వచ్చిన 5వ చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటని. ఒక సేవకుడు వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డానికి దేవుని చేత సవాలు చేయబడుతున్నాడు, ఛాలెంజ్డ్ బై గాడ్. మనము వ్యక్తిగతంగా రివైవ్ అవ్వాలంటే దేవుని చేత మనం సవాలు చేయబడాలి. ఇక్కడ ఒక మతలబ్ ఉంది. మతలబ్ అంటే చిన్న రహస్యం ఏంటనంటే, దేవుడు అందరినీ సవాలు చేయడు, తన సవాలును అందరికీ వినిపించడు, కడగబడినోడికే సవాలులు వినిపిస్తాడు. అమ్మ, కడగబడిన వారికే తన సవాళ్ళు వినబడతాయి. ఈ మందిరంలో కూర్చున్న ఏమంటే మనం ఆయన సవాలులు విందామా? ప్రియులారు ఎలా సవాల్ చేస్తున్నాడో చెప్తాను వినండి. ఏమంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇది మన ప్రభు మనకు విసురుతున్న సవాల్. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతాను చూడండి మిత్రులారా. ఇలా రాసి ఉంది, 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తే పొలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు క్రైస్తవులు పాట పాడుతున్నాం. ఇది కోతక సమయం. మీకు తెలిసినట్టుంది, పర్లేదు చెప్పండి. అయితే ఇది కోతక సమయం, పనివారి తరుణం. తర్వాత ఏంటి? పనివాడు చేస్తాడు. ఇది కోతక సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా, పనివాడు చేస్తాడు. క్రైస్తవులు వీరి మీద ఉన్న బాధ్యతను వీళ్ళు తొంగలో తొక్కడానికి వాడే పదం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. కోతకు పనివారిని పంపునట్లు కోత యజమాని వేడుకోండి అన్నాడు ప్రభు. అడుగుదాం కోసేవారిని పంపించమని. కానీ ఇది కోతక సమయం, పనివారి తరుణం, పని చేయడానికి పోదామనే మాటకు బదులు ప్రార్థన చేద్దామని దగ్గర ఆగిపోతున్నాం. అమ్మ వింటున్నారా? యేసయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు. కోత పండిపోయింది అమ్మ, అది అర్థమవుతుంది చెప్పాము. కోత పండిపోయింది. మన చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తే పాపక్షమాపణ వస్తుందో తెలియట్లా, ఏం చేస్తే ఈ మనుజాత్మకు దైవాత్మతోడై మంచిగా బతకగలుగుతానో కూడా అర్థం కావడంలా. నిన్న ఆదివారం ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు మా విశాఖపట్నంలో. వచ్చిన తర్వాత, అన్న ఇతను మా అపార్ట్మెంట్లో ఉంటారు, రమ్మని పిలిచాను, వచ్చాడు, కొంచెం మాట్లాడండి అన్నని ఆ తమ్ముడు నాకు అప్పగించాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఇవ్వండి ఆయన అంటాడు, నిజమే కదండి, మా పాపం ఎట్లా పోతుందో మాకు అర్థం, చేసినవేవి మా పాపాలకు క్షమాపణ వచ్చిందని మాకు చేస్తున్నామండి, డబ్బులు ఖర్చు పెడుతున్నామండి, అలసిపోయామండి ఇవన్నీ చేసి. మంచిగా బతకడానికి మనుజాత్మకు శక్తి చాలదు, దీనికి దైవాత్మ తోడు కాకపోతే మంచిగా బతకలేరే మీరు చెప్తున్నారు కదా సార్. నిజమేనండి, అది నేను ఎంత మంచిగా బతుకుదామన్నా నా వల్ల కావడం లేదండి, నాకు దైవాత్మ తోడు కావాలండి అన్నాడు. మరి కొంచెం సువార్త చెప్పి ప్రార్థన చేసి మీరు ప్రతి ఆదివారం వస్తుండండి సార్, ఎక్కువ విషయాలు వింటారంటే నేను మిస్ అవ్వనండి, కావాలంటే చూడండి అన్నాడు. వచ్చే ఆదివారం చూస్తా పంతులు గారి గురించి. మళ్ళీ తమ్ముడికి చెప్తాను శనివారం, బాబు అబ్బాయి ఆయన్ని తీసుకురా పెద్ద ఆయన. అంటే మన చుట్టూన్న మనుషులు ఎంత అలసిపోతున్నారు చూడండి. వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, నోములు నోస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, క్రతువులు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు. వాళ్ళ పాపక్షమాపణ కలగాలనుంది, ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. మంచిగా బతకడానికి ఈ మనుజాత్మకు దైవాత్మ ఎలా తోడుగా వస్తుందో అర్థం కాక అలసిపోయారండి. పని చేయవలసి నువ్వు ఎక్కడున్నావు, ఇది కోతక సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేద్దువు కానీ పని చేస్తావా? మరో సవాల్ వినిపిస్తాను. సామెతల గ్రంథానికి రండి. ఇది సొలొమోను విసిరిన సవాలు, మీకు చదువుతాను. సామెతల గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, బాగా మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, సామెతల గ్రంథంలో సొలొమోను ఇట్లా అంటున్నాడు. మీ కొరకై ఈ మాట చదివే ప్రయత్నం చేస్తున్నాను. 24వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 24:11 చూడండి. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమందు పోటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఇది ఛాలెంజ్. ఇది కడగబడిన వారికే వినబడుతుంది.
అమ్మ 24:11 అమ్మ, సామెతలు 24:11. ఇది కడగబడిన వారికే వినబడుతుంది ఈ సవాలు. చావునికే పట్టబడిన వారిని నువ్వు తప్పించు, నాశనమందు పడ్డానికి జోగుతున్న వారిని నువ్వు రక్షింపవా. యెషయా వ్యక్తిగతంగా తాను ఉజ్జీవించబడ్డానికి గల కారణం అతను దేవుని చేత సవాలు చేయబడ్డాడు. ఇక్కడ కడగబడిన దానివైతే, నువ్వు కడగబడిన వాడివైతే, ప్రభువా నీ సవాలులు కొంచెం నాకు వినిపించవా, నీ సవాలులు వినాలని ఉంది, దానికి నేను స్పందించాలని ఉంది. ఇదేనా మన ప్రార్థన? ఏమో, ఎవరి సంగతి వాళ్ళమే ఆలోచించుకోవాలి. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 5 వచ్చినాయి. 6వ సంగతి చెప్తాను రండి. 6వ సంగతి మళ్ళీ యెషయా గ్రంథం ఆ వ్యక్తిగతంగా ఒక సేవకుడు ఎట్లా ఉజ్జీవించబడ్డాడో చెప్తున్నాను ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తర్వాత 8వ వచనం చూడండి, చదువుతున్నాను మళ్ళీ. ఎవన పంపెదను, మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని, అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా, చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా అని యెషయా చెప్పిన మాట మరొక అనుభవంలోకి తీసుకుపోయింది. ఆ అనుభవం ఏంటనంటే కాన్సక్రేషన్, ప్రతిష్ఠించుకోవడం. ఏంటమ్మా? చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమండంలో తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, క్రైస్తవ జీవితం అంటే మనల్ని మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం. యేసు ప్రభువే మనల్ని ప్రతిష్ఠించడానికి ముందు ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాడంట. కావాలంటే చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, తండ్రి మీరు సత్యమందు ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యమని ప్రార్థిస్తూ తర్వాత 19వ వచనం అంటాడు, వీరిని ప్రతిష్ఠించే నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అన్నాడు. వారిని ప్రతిష్ఠ చేసేదానికి తాను ప్రతిష్ఠించుకున్నాడు. మనం ప్రతిష్ఠించుకోకపోతే ఎట్లా? వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డం ఎట్లా? యెషయా కూడా తాను కాన్సక్రేట్ చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దేవాని నీకే చెందిన వ్యక్తిని, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికే చెందిన వ్యక్తిని, నా ఇష్టం, నా చిత్తం, నా ఉద్దేశం, నా ఎజెండా, నా విషయం ఏమీ లేవు. కథ అయిపోయింది. ఇంతవరకు నా విషయం ఏదో దాని కొరకు బతికాను, ఇంతవరకు నా ఎజెండా ఏదో దాని కొరకు బతికాను, ఇక అన్నీ అయిపోయినాయి దేవా, నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. అదండి వ్యక్తిగత ఉజ్జీవానికి ఇవ్వండి మరొక మెట్టు. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 6 వచ్చాయి. చివరి చెప్పి ముగిస్తాను, పాతకు 3 అవుతుంది కనుక చివరి విషయం మళ్ళీ రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. నీవు పోయి అనే దగ్గర మరొక అనుభవం ఏంటో తెలుసండి. ఈ కమిషన్డ్ బై గాడ్, దేవుని చేత పంపబడిన వాడైనాడు. ఒక వ్యక్తి ఉజ్జీవించబడ్డానికి 7వ మెట్టు కమిషన్డ్ అవ్వాలి, అనగా మన ప్రభువు చేత పంపబడాలి. క్రైస్తవ జీవితం అంటేనే ప్రభువు చేత పంపబడ్డాం. యేసు ప్రభు కూడా నేను పంపబడిన వాడిని అనుకొని నేను కూడా శిష్యులైన మిమ్మల్ని పంపుతాను అన్నాడు. చదువుతాను చూడండి. యోహాను సువార్త 18:18లో ఉంటుంది. యోహాను సువార్త 17:18లో ఉంటుంది. తండ్రి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితని. దీనికి ఇంకో వచనం కలపండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 21వ వచనం చూస్తారా? అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. దేవుని చేత పంపించబడిన అనుభవం. అమ్మ వింటున్నారా? అది రివైవల్కు చివరి మెట్టు, ఉజ్జీవించబడ్డానికి చివరి మెట్టు, దేవుని చేత పంపబడ్డాం. ఒక స్థలంలో ఉద్యోగం దేవుడిచ్చాడు. ఆ స్థలానికి వెళ్ళి ప్రభు కొరకు సాక్షిగా ఉండి అక్కడ కొంతమందికి ప్రభు ప్రేమను చూయించాలి, ప్రభువుని వారి పరిచయం చేసేలా వారి కొరకు నువ్వు పంపించబడ్డావు. వింటున్నారా మీరంతా? లేకపోతే ఇంటికి కోడలుగా పోతున్నావు, నువ్వు ఆ ఇంటికి ఒక మిషనరీగా పంపించబడుతున్నావని తెలుసుకోవాలి. అంతేగాని ఆ ఇంటిగా అంత డబ్బు లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళంతా బాగుండరు అక్కడ, అవన్నీ వద్దు. దేవుడు తన సేవకులు నీ తల్లిదండ్రులు ప్రార్థన చేసి నీకు పెళ్లి ఖరారు చేశారంటే ఆ ఇంటికి నువ్వు దేవుని చేత పంపబడవు, మిషనరీ అనుకుని పోవాలి. ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలకే మైదారు రోగము అత్తుంది, ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటావు. ఆ ఇంట్లో అత్తుంది కాబట్టి నువ్వు వెళ్ళడానికి ఇబ్బంది పెడితే మరి మీ ఇంటికి మీ అన్నయ్యకి పెళ్లి కాబోతుంది, మీ అమ్మ చచ్చిపోద్దా?
చెప్పు, నాకు తెలియక అడుగుతాను. నువ్వేమో అత్తనింటికి వెళ్ళడానికి ఇష్టం లేదు, మీ అన్నయ్యకి పెళ్లిలో మాత్రం మీ అమ్మ ఇంకా బతికుండాలి. మరి ఆడపిల్లకి అత్త ఉండాలి ఇక్కడ. మీ అమ్మని చావమని మరి మీ అమ్మని చావమని చెప్తావా? మీ ఇంటికి కోడల పిల్లగా ఆ పిల్ల వచ్చుద్ది. మా దగ్గర ఒక బ్రాహ్మణి పిల్ల రక్షించబడింది. ఇవ్వండి, వాళ్ళ అమ్మ గురించి చెప్పుంటాను. ఈ దేశానికి జెండా కనిపెట్టినోడు వాళ్ళ తాతగారు. పింగళోళ్ళు వాళ్ళంతా భరద్వాజ గోత్రంలో పుట్టింది. పింగళ వంశం, భరద్వాజ గోత్రం. అత్తింటి వారేమో టంగుటూరి వంశం. నిష్ట కలిగిన ద్రవిడ బ్రాహ్మణ కుటుంబం అది. మొత్తానికి సువార్త చెప్పి శ్లోకాల వాదన పెట్టుకొని మొత్తం మారుమనసు పొందింది. ఇప్పుడు 2 ఆడపిల్లలు, అందులో పెద్ద పిల్లకు మారుమనసు పొందిన ఒక అబ్బాయి దొరికాడు హైదరాబాదులో. ఆశ్చర్యం ఏంటన్నాడు, అతను ద్రవిడ బ్రాహ్మణుడు. ఆ ఇంట్లో ఒక్కడే మారుమనసు పొందాడు. ఇక్కడేమో వీళ్ళ కూతురు ఉంది. ఆ సంబంధం కొరకు ఆలోచన చేసి, సేమ్ క్యాస్ట్ అని కాదు కానీ 2 అమ్మాయికి వేరే కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేశాం. కానీ దొరికాడు అబ్బాయికి కూడా ఒక అమ్మాయి కావాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏమంటే బ్రాహ్మణ అయితే మేము చేసుకుంటామండి అందు వాళ్ళ అమ్మ. సరే, మొత్తానికి ఎట్లో ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో అతను ఒక్కడే ప్రభువుని నమ్మాడా? వాళ్ళ అమ్మ మారలేదా? వాళ్ళ తమ్ముడు మారలేదా? నేను అలాంటి ఇంటికి ఏమెళ్తాను స్వామి అంకుల్, నా భయం వేస్తుందనంటే, ఆ ఇంటికి దేవుడు నిన్ను మిషనరీగా పంపుతున్నాడు అనుకో, వెళ్తావా అంటే, మిషనరీగా పంపుతాడని అన్నారు కదా, వెళ్తానంది. పెళ్లి చేస్తాం. మీకు ఆశ్చర్యం, ఆ పిల్ల 30,000తో చేశాను తమ్ముడు. 30,000తో పెళ్ళి అయిపోయింది హైదరాబాదులో. చాలా గ్రాండ్గానే చేశాం. కాకపోతే మొక్కలేదులేండి అక్కడ. మొక్కుంటే డబ్బులు ఎక్కువైనాయి. అందరూ వచ్చిన పంతుల్లేగా. ఏమంటే పెళ్ళికి అంత పప్పు పెట్టాము, ఏమంటే వెజిటేరియన్ కర్రీ చేసాం, పచ్చళ్ళు పెట్టాము, పొడులు పెట్టాము, నెయ్యి పెట్టాము, స్వీట్ పెట్టాము. 30,000 రూపాయలు అయిపోయింది పెళ్లి ఖర్చులంతా కూడా. మంచిగా పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసిన అంకులు కూడా, ఏమండి బాబు ఇలాంటి పెళ్లి చేస్తుంటే నేను కూడా సహకరించాలి కదా, నన్ను మందిరం ఇచ్చి అన్ని పనులు ఆయనే చేశాడు. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. వీళ్ళైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లకి. నువ్వు ఆ ఇంటికి మిషనరీగా పంపబడ్డావని మర్చిపోవద్దనంటే, ఈనాటి పేరు చిన్నగా అత్తమ్మగా వాక్యం చెప్పుకుంటే, వాళ్ళ అత్తమ్మ ఒకసారి వచ్చి అంటది, బాబు మా కోడలను బట్టి నేను ప్రభువుని నమ్ముతున్నాను, నా బాప్తిసం ఇవ్వాలి, మీరు హైదరాబాద్ వచ్చేస్తారా, శ్రీకాకుళం రమ్మంటారంటే, శ్రీకాకుళం రండి అంటే బాప్తిసం ఇస్తానన్నాను. వచ్చింది, నేను బాప్తిసం ఇచ్చా ఆ పంతులమ్మకి. తర్వాత ఈ అబ్బాయి తాలూకా తమ్ముడు చాలా కరుగ్గా ఉంటాడండి, బాగా రఫ్ అతని క్యారెక్టరే. మా మరిది ఎప్పుడు మారుతాడో స్వామి అంటే, ప్రార్థన చెయ్యి, నీ లైఫ్ చూపించు, ప్రార్థన చెయ్యి, వాక్యం అప్పుడప్పుడు చెప్పు, ఊరికే నీ తెలిసిన వాక్యాలు వల్లించేది. మరిది దగ్గర అసలు రఫ్గా ఉంటాడు అబ్బాయి, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండంటే. ఆశ్చర్యం ఏంటంటే 3 సంవత్సరాలకి మరిది మారిపోయి క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటా నరసాపురం ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి. అయిపోయిందిగా, ఇల్లంతా ప్రభువులోకి వచ్చింది. ప్రభు పంపుతున్నాడు ఒక స్థలానికి. నేను సెంట్ వన్, నేను ప్రభు చేత పంపించబడిన వాడిని, ప్రభు చేత పంపించబడిన దాన్ని నేను కమిషన్డ్ అనే విషయం గ్రహింపు లేదండి. నేను వెళ్ళిన చోట క్రీస్తు కూర్చొని సాక్ష్యం నిలపాలనే తలంపు లేకే ఈ రోజున ప్రియులారా మన వ్యక్తిగతంగా ఉజ్జీవించబడలేకపోతున్నాం. 7 అయిపోయినాగా వరుసగా చెప్తాను. మీరు మొదటి మాట దేవుని చేత సంధించబడ్డాడు, రెండవ మాట దేవుని చేత ఒప్పించబడ్డాడు. ఈ 2 పనులు దేవుడే చేశాడు. 3వ మాట దేవుని ముందు ఒప్పుకున్నాడు, అది యెషయా చేసినాడు. 4వ మాట దేవుని చేత కడగబడ్డాడు. 5వ మాట దేవుని చేత సవాలు చేయబడ్డాడు. ఈ 2 పనులు మళ్ళీ దేవుడే చేశాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, ఇది 6వ మాట యెషయా చేసినాడు. 7వ మాట దేవుని కొరకు దేవుని చేత పంపబడ్డాడు, అది దేవుడు చేశాడు. మొదటి 2 ఎవరివి? దేవునివి. 3వది ఎవరిది? యెషయాది. తర్వాత 2 ఎవరివి? దేవునివి. తర్వాత ఎవరిది? యెషయాది. మళ్ళీ చివరిది ఎవరిది? దేవునిదే. మెట్టుకు 7 అనుభవాలు కలిపితే వ్యక్తిగతంగా ఒక విశ్వాసైనా సేవకుడైనా ఉజ్జీవింపబడాలంటే పర్సనల్ రివైవల్కు ఇవే సూత్రాలు. ఇలా చెప్తాను, వినండి. నువ్వు కమిషన్డ్ అవ్వాలంటే, పంపబడాలంటే ముందు నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో, ప్రతిష్ఠించుకో. నువ్వు ప్రతిష్ఠించబడాలి అంటే దానికంటే ముందు నువ్వు ఛాలెంజ్ విను. నువ్వు ఛాలెంజ్ వినగలగాలంటే దానికంటే ముందు ఆయనతో కడగబడే అనుభవంలోకి రా. ఆయనతో కడగబడాలి అని అంటే ముందు ఆయన ముందు కన్ఫెస్ అవ్వు, ఒప్పుకో. నువ్వు ఒప్పుకోవాలనంటే ఆయన చేత ఒప్పించబడు. ఆయన చేత ఒప్పించబడాలంటే ఆయనతో భేటీకి దిగిరా.
దేవా, నువ్వు నాతో ఎన్కౌంటర్కి రావాలి, నువ్వు నాకు కలుసుకోవాలి, నేను నిన్ను కలుసుకోవాలి, నీకు నాకు ఏమండి సంధింపు జరగాలి ప్రభు అని ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చోవడం చేతనైతే వ్యక్తిగత ఉజ్జీవం మన సొంతమవుతుంది. కనుక ప్రియులారా, దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. దేవా, నీ ప్రజలో ఒకరిని, నీ ప్రజల్లో ఒకరిని నేను నీలో సంతోషించినట్లుగా నువ్వు నన్ను మరలా బ్రతికించి ఉజ్జీవపరచవా. నాతో కలుసుకోవడానికి రండి ప్రభువా, నా స్థితిగతులను ఒప్పించండి ప్రభువా, నీ ముందు ఒప్పుకుంటాను దేవా, నువ్వు నన్ను కడగండి ప్రభువా, నీ సవాలు వినిపించండి నాయన, నీ కొరకు ప్రతిష్ఠించుకుంటాను బాబు, నీ చేత పంపబడతాను, నువ్వు నన్ను పంపిన చోట నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి బ్రతుకుతాను అని అప్పగించుకోవడానికి ఇష్టపడితే వ్యక్తిగత ఉజ్జీవం ఎవరికైనా సొంతమే, ఎవరికైనా సొంతమే. అట్టే దీవెన మనకు దేవుడు అనుగ్రహించినట్లు ఆయన పాదాలు పట్టుకుందాం. తలవంచండి, కళ్ళు, చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో వెళ్ళిపోతాం. మోకరించండి, కుర్చీలు ఉన్న వాళ్ళు దిగండి, తప్పులేదు. శరీరం సహకరిస్తే దిగండి. ప్రభువా, నేను వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డానికి ఇన్ని అనుభవాలు, 7 అనుభవాలు నాకు అవసరమే. చాలాసార్లు నాతో భేటీకి వచ్చినవి ఎవరవో నాకు అర్థం కాలేదు. నువ్వు సార్వభౌముడువు, పరిశుద్ధుడివని నాకు అర్థమవుతుంది దేవా. కనుక నీ చేత ఒప్పించబడిన అనుభవం రాలా, నీ ముందు ఒప్పుకోవడమూ నా చేత కాలేదు, నీ చేత కడగబడ్డమూ నాకు అవ్వలేదు, నీ సవాలులు వినే చెవులు నాకు లేవు, నీకు నన్ను నేను ప్రతిష్ఠించుకోవడమూ చేత కాలేదు, నీ చేత పంపబడ్డమూ చేత కాలేదు. నీ కటాక్షము నాయుడులో చెప్పు. ఎవరి సంగతి నేను ఆలోచించను, నేను నీ మందిరంలో కూర్చున్నాను, నీ ముందు కూర్చున్నాను, మీరు నేనే ప్రభువా మాట్లాడుకుంటున్నాం. నన్ను దర్శించు, నాలో వ్యక్తిగత ఉజ్జీవాన్ని అనుగ్రహించు నాయనని భారంతో, ఇష్టంతో మనం ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు జాన్ బాబు గారు ప్రార్థన చేసి దేవునిచ్చి మనల్ని పంపుతారు. రాత్రి మరలా ఆయన సంధిలో కలుసుకుందాం. ఎవరికి వారే 2 నిమిషాలు మౌనంగా ఉండి మీరు ప్రార్థన చేసుకున్నాడు. థ్యాంక్ యూ. వ్యక్తిగతమైనటువంటి ఉజ్జీవం కొరకై మన జీవితాలు ప్రభు చేత 7 అంతల అనుభవంతో నింపబడినట్లుగా వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ వాక్యం చేత మీరు మమ్మల్ని దర్శించినందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా జీవితంలో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరూ కూడా ఉజ్జీవింపబడటానికి ప్రభా కృప చూపించండి. ప్రభా, ముఖాముఖిగా నిన్ను కలుసుకోవటం, నిన్ను నీ దగ్గరికి రావటం మీరు మాకు నేర్పించండి ప్రభా. నేటి బిజీ లైఫ్లో అనేకమైన సార్లు ప్రభా మేము ముఖాముఖిగా నీతో మాట్లాడలేకపోతున్నాం ప్రభా, మేము బిజీ అయిపోయినాం నాయనా, దయతో క్షమించండి. అందుకోసం మా జీవితంలో ఉజ్జీవం లేదు, మా ఆత్మీయ జీవితంలో జీవము లేదు ప్రభా. మేము ప్రభా ఎంతో నామినల్ సిట్యుయేషన్స్లో ఉంటున్నాం దేవా. నీ ముఖ కాంతిలోకి రావటానికి ప్రభా, నీ యొక్క సన్నిధిలోకి రావటానికి మీరు మాకు నేర్పించండి. నీ వెలుగులో మేము జీవించటానికి సహాయపడండి. నీ స్వరం వినటానికి, నీ ప్రభావము చూడటానికి, నీ ప్రభావ దర్శనమును చూసేటువంటి కన్నులు మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఓ దేవా, మీరు మమ్మల్ని కనికరించండి దేవా. మరొకసారి నీ యొక్క సన్నిధి కొరకైన ఆశ, ఆకలి ప్రభా, నీ యొక్క దర్శనం కొరకైన లాంగింగ్ మీరు మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభా. దేవా, యొక్క యెషయా 7 అంతల యొక్క అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచండి నాయన. మేము నీ కొరకు ప్రతిష్ఠించుకుంటలో ప్రభా, నీ చేత పంపబట్టలో మీరు మాకు సహాయం చేయండి. దానికంటే ముందు మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. ప్రభా, మమ్మల్ని ఒప్పుదలలోకి నడిపించండి, మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అప్పుడు మేము నీ చేత పంపించబడి ప్రభా, ఈ యొక్క ప్రభా వక్ర లోకంలో నాయనా నీ వాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె మేము సంచరించినట్లుగా మీరు మాకు కృప చూపించండి. ఓ దేవా, నీవు పంపకపోతే మా జీవితాలు వ్యర్థం ప్రభా. ప్రభా, మీరు మమ్మల్ని పంపండి ప్రభా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని ఛాలెంజ్ చేయండి ప్రభా. నీ ఛాలెంజ్ వినటానికి కావాల్సినటువంటి చెవులు మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఈ యొక్క దినమంతట్లో కూడా ప్రభా, మీ దాసుని నిలబెట్టుకొని మా మధ్యలో తీసుకొచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరలా సాయంకాలం కుడి కొరకు మమ్మల్ని సంసిద్ధపరచండి ప్రభా. ఈ వాక్యము ప్రభా, ఈ యొక్క ఛాలెంజ్ మా చెవులను ఇంకా నిలిచి ఉండటానికి కృప చూపించండి ప్రభా. ఈ యొక్క
స్పిరిచువల్ హై అనేది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే చల్లారిపోకుండా ప్రభు సస్టైన్ చేయండి. ఆత్మకార్యమును మాలో జరిగించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడి నడిపించునుగాక. మీకు అందరికీ వందనాలు. మళ్ళీ సాయంకాలం 6:30 గంటలకి త్వరగా వస్తే మనం దేవుని వాక్యానికి ఎక్కువసేపు సమయం ఇవ్వటానికి ఉంటుంది. 6:30 కరెక్ట్గా ఆరంభిస్తాం.